హాయ్ ఎవరివన్. నీ గురించి నా గురించి ఒక చిన్న మాట. నీ గురించి నా గురించి అంటే మనిషి గురించి ఒక చిన్న మాట. నేను ఒకరితో పని చేయించుకోవాల్సి వస్తే నేను ఒక క్యాపిటలిస్ట్ ని. నేను ఒకరి కింద పని చేయాల్సి వస్తే నేను ఒక కమ్యూనిస్ట్ ని. నీతులు చెప్పాల్సి వస్తే నేను ఒక పరమ పతిత్తిని. నీతులు వినాల్సి వస్తే నేను పరమ మూర్ఖుని. అన్ని తప్పులు నేనే చేసి పక్క వాళ్ళ తప్పులు వెతికే పనిలో తిట్టని. అన్ని పాపాలు నేనే చేసి మహాభక్తుల్లో నటించడంలో మేటిని. అడవులు నరికి మొక్కలు పెంచుతా, మనుషుల్ని చంపి శాంతిని కోరుతా. యుద్ధాలు, గొడవలు, నేరాలు, ఘోరాలు నా ఎంటర్టైన్మెంట్. అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు, అమానుషాలు నా డైలీ రొటీన్. మొత్తంగా నేను మనిషిని అనుకుంటున్న మనిషిని. కొన్ని ఎగ్జాంపుల్స్ తో దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. ఒకరితో పని చేయించుకోవాల్సిన చోట నేను క్యాపిటలిస్ట్ అంటే, క్యాపిటలిస్ట్ అనేది ఒక మైండ్ సెట్ అనమాట. గంటలో చచ్చిపోతా ఉన్నా సరే పని చేసి చచ్చిపోనే వాళ్ళు ఈ క్యాపిటలిస్ట్ అనమాట. అదే ఈ 70 గంటలు 90 గంటలు పని చేయమని చెప్పే మన పెద్ద మనుషులు ఉన్నారు కదా, వాళ్ళు ఈ క్యాపిటలిస్ట్ అనే. అంటే బాగోదని మొహమాట పడుతున్నారు కానీ కేజీఎఫ్ సినిమాలో లాగేది బియ్యం ఇచ్చి నరాచి అని ఒక ఆఫీస్ లో పడేసి రోజు 18 గంటలు పని చేయించుకోవాలని లాస. అసలు ఈ క్యాపిటలిస్ట్ అంటే తెలుగులో పెట్టుబడిదారులు అనమాట. క్యాపిటలిస్ట్ అని వాళ్ళు మనుషులు కాదు, ఇది ఒక మైండ్ సెట్. క్యాపిటలిస్ట్ అంటే పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు ఉమెన్లు అనుకోకండి. స్వార్థం కోసం పక్కవాడి జీవితం ఏమైపోయినా పర్లేదు అనుకునేవాడు ఈ క్యాపిటలిస్ట్ అంటే. ఎవరన్నా చనిపోతే వాళ్ళ శవాల మీద పేలాలు ఎదుర్కొంటూ ఉంటున్న బ్యాచ్ ఈ క్యాపిటలిస్ట్. ఈ కరెంట్ రన్నింగ్ మీద వీడియోలు తీసే టీవీ ఛానల్, యూట్యూబ్ ఛానల్, వీళ్ళందరూ కూడా ఈ పేవల్ బ్యాచ్ అనమాట. వీళ్ళందరి గురించి మనకి ఎందుకులే కానీ 70 గంటలు 90 గంటలు పనిచేస్తే దేశం బాగుపడుతుందని చెప్పి ఈ పెద్ద మనుషులు సంవత్సరానికి ఎంత ట్యాక్స్ కడతారు తెలుసా మీకు? 4%. అర్థమైందా క్యాపిటలిజం అంటే? నెక్స్ట్, ఒకరి కింద పని చేయాల్సి వస్తే నేను ఒక కమ్యూనిస్ట్ ని. ఈ కమ్యూనిజం అనేది కూడా ఒక మైండ్ సెట్. పనికి తగ్గ ఫలితాన్ని, గుర్తింపుని ఇవ్వాలని కోరుకుంటారు. హక్కుల కోసం పోరాటం చేస్తారు. శ్రమ దోపిడీ జరిగితే ఊరుకోరు. ఐ లైక్ కమ్యూనిజం. కమ్యూనిస్టులు ఎంత కూలికి అంతే పని చేస్తారు. పనికి బానిసత్వానికి తేడా తెలిసిన వాళ్ళు వీళ్ళు. ఈ క్యాపిటలిజం కమ్యూనిజం బాగా అర్థం కావాలంటే యూట్యూబ్ లో రంగనాయకమ్మ గారి వీడియోలు చూడండి. నెక్స్ట్, నీతులు చెప్పాల్సి వస్తే నేను ఒక పరమ పత్తిని. దీనికి మంచి ఎగ్జాంపుల్స్ ఇస్తా. మన చుట్టూ ఉండే మహాత్ముల జీవితాలను ఉదాహరణగా తీసుకుని నాకు తెలిసిన కొందరు మహాత్ములు దొంగ నోట్లు మార్చి, ఇంకా చెప్పాలంటే పక్కలు కూడా మార్చి బాగా సంపాదించి ఇలా ఎన్నో వ్యవహారాలు చేసి ఇప్పుడు నీతులు చెప్తుంటే అబ్బాబ్బాబ్బా, గాంధీ గారు, నెహ్రూ గారు కూడా చనిపోతారు. గతంలో వీళ్ళు చేసిన వీళ్ళు మర్చిపోతే అది చూసినోడు విన్నవాడు మర్చిపోడు కదా. అందుకే వాళ్ళ పరమ పద్ధతులు అన్నది. నెక్స్ట్, నీతులు వినాల్సి వస్తే నేను మహామూర్ఖుడిని. అందముఖులుగా ఇది నేనే. ఎందుకంటే మంచివాడు, నీతిమంతుడు ఎవరికీ సలహాలు, నీతులు చెప్పడు. ఎందుకంటే వాళ్ళని ఇంకాస్త మార్చుకుని మెరుగైన మనుషులు అవ్వాలనుకుంటారు కానీ పక్క వాళ్ళని ఉత్తరించాలి, బలాత్కరించాలని అనుకుని వెళ్ళను. తెలుగులో సామెత ఉంది, తప్పు చేసినందుకు ఎవరో బాధపడరంట, దొరికినందుకే బాధపడతారంట. దొరికితే దొంగ, దొరకకపోతే ఆ దొంగ పక్కవాడిని దొంగ దొంగ అని నిందలేస్తూ కూర్చుంటాడు. నెక్స్ట్ పాయింట్, ఇది నాకు చాలా ఇష్టమైన పాయింట్. అన్ని పాపాలు నేనే చేసి మహాభక్తుల్లో నటించడంలో నేను మేటిని. వీళ్ళు తెల్లారు లేస్తే పక్కవాడి ఆనందాన్ని చూసి కడుపు పంటతో ఈయన తాగి బ్యాచ్. కానీ మేము భక్తులం, మహాభక్తులం అంటూ భక్తి, ముక్తి, భానుమతి అంటూ ఊళ్ళకి, చర్చిలకు, మసీదులకు తిరిగి దేవుని మోసం చేద్దాం అనుకుంటారు అనమాట వీళ్ళు. నెక్స్ట్ పాయింట్స్ కి పెద్దగా ఎక్స్ప్లెనేషన్ అక్కర్లేదు అనుకుంటా. అడవులు నరికి మొక్కలు నాటుదాం అంటే హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై ఇవన్నీ ఒకప్పుడు పెద్ద పెద్ద అడవులే, సరస్సులే. ఆ అడవులు నరికిన సిటీల్లోనే మనం సిగ్గు లేకుండా సేవ్ ద ఫారెస్ట్ అంటూ క్యాంపెయిన్ చేస్తాం అనమాట. ఎందుకంటే మనం మనుషులం కాబట్టి. శరీరం అంతా తగలబడ్డాక చిటికీలు కాలితే అంత, కాలపోతే అంత. నెక్స్ట్ పాయింట్, యుద్ధాలు, గొడవలు, నేరాలు, ఘోరాలు మనకి ఎంటర్టైన్మెంట్ అంటే మనకు తెలిసిందే. ఇవన్నీ మనం టైం పాస్ చూస్తాం తప్ప అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు, అమానుషాలు నా డైలీ రొటీన్ అనమాట. ఎందుకంటే మనం తెల్లారు లెగిస్తే చూసే ఇవే కదా. అయినా మనం ఏం చెయ్యం, వెళ్ళిపోతాం అలా. మనకి ఎందుకు లేదు. మొత్తంగా నేను మనిషిని అనుకుంటున్న మనిషిని. ఒకసారి వివేకం, విచక్షణ కోల్పోతే ఆ మనిషి చాలా భయంకరంగా తయారవుతాడు. మీకు ఇంకేమైనా పాయింట్లు షేర్ చేసుకోవాలనిపిస్తే కామెంట్ లో షేర్ చేయండి. థ్యాంక్ యూ. మన ఛానల్ ఎంటర్టైన్మెంట్ ని, రియాలిటీని బ్యాలెన్స్ చేస్తూ కంటెంట్ ఇవ్వాలని ట్రై చేస్తుంది. ఒకసారి మన ఛానల్ లో కంటెంట్ చెక్ చేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.